అల్లూరి సీతారామరాజు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ఆగస్టు 1వ తారీఖున అట్టహాసంగా ప్రారంభిస్తున్నారు ప్రధాని మోదీ అని అయితే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే మోదీ పర్యటన నిమిత్తము పోలీస్ బందోబస్తు అయితే పటిష్ట ఏర్పాట్లు అయితే చేస్తుంది. ఈ రోజు భోగాపురం ఎయిర్పోర్ట్ వద్ద అయితే హోమ్ మినిస్టర్ అనిత అధికారులు పోలీస్ అధికారులు అయితే సమీక్ష సమావేశం కూడా నిర్వహిస్తున్నారు. ట్రాఫిక్ కి ఎటువంటి ఇబ్బందులు కలగకూడదు, అలానే ప్రజలు కూడా ఎవరు కూడా ఇబ్బందులు కలగకుండా తగు చర్యలు తీసుకోవాలి. అంతేకాకుండా నిరంతరం సీసీ కెమెరాల పర్యవేక్షణలో కూడా పోలీసు బందోబస్తు పటిష్టంగా పనిచేయాలని అయితే వాళ్ళకి పలు సూచనలు కూడా చేస్తున్నారు. అక్కడ కంట్రోల్ రూమ్ కావచ్చు, మొత్తం పోలీసు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు. అక్కడ పిల్లల్ని అయితే తీసుకొచ్చారు. దింస నిమిత్తం అయితే 13,000 మంది చిన్నారులు అయితే తీసుకొస్తున్నారు. ఆ చిన్నారులు కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వాళ్ళని ఎంత క్షేమంగా అయితే ఇక్కడ తీసుకొచ్చారో మళ్ళీ అంతే క్షేమంగా ఇంటికి కూడా వెళ్ళినంత వరకు పూర్తి బాధ్యతలు కూడా ప్రభుత్వం తీసుకుంటుంది. కాబట్టి ఎవరు కూడా చిన్నారులు కావచ్చు, ప్రజలు కావచ్చు, ఎవరు కూడా ఇబ్బందులు పడకుండా, మరీ ముఖ్యంగా ట్రాఫిక్ కి ఇబ్బంది కలగకుండా ప్రధాని మోదీ వచ్చేటప్పటికే కావచ్చు, వచ్చినప్పటి నుంచి వెళ్ళినంత వరకు కూడా పటిష్ట బందోబస్తు అయితే నిర్వహిస్తున్నారు పోలీసులు అని చెప్పొచ్చు. అంతేకాకుండా మొత్తం ఎక్కడికక్కడ ట్రాఫిక్ నియంత్రణ, సీసీ కెమెరా పర్యవేక్షణలో నిరంతరం పోలీసు యంత్రాంగం అయితే పనిచేస్తుంది. మొత్తం అంటే ఇక్కడ ఎక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు అవన్నీ ఎలా పనిచేస్తున్నాయి అయితే హోంమంత్రి అంతా అయితే అక్కడ ఆ వైపు చర్యలను అయితే చూడడం అయితే జరుగుతుంది. పండుగ వాతావరణంలో ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం జరుగుతుంది కాబట్టి 5 కిలోమీటర్ల మేర 48 గంటలు నో ప్లేయింగ్ సిస్టమ్ కూడా అక్కడ ఏర్పాటు అయితే చేయడం జరిగింది పోలీసు అధికారులను చెప్పొచ్చు. మొత్తం 7,000 మందితో ఈ భారీ పోలీస్ బందోబస్తు అయితే నిర్వహిస్తున్నారు పోలీసు అధికారులు. ప్రధాని సభలో పాల్గొనేందుకు వచ్చే విఐపీల వాహనం నేరుగా విఐపీ పార్కింగ్ కు చేరే విధంగా సవర్వెల్లి జంక్షన్ నుండి సన్రే రిసార్ట్స్ సర్వీస్ గేట్ మీదుగా ఎయిర్పోర్ట్ ప్రాంతంలోకి అయితే చేరుకునే విధంగా అయితే అనుమతిస్తారు. సభ ప్రాంగణానికి కేవలం 400 నుంచి 600 మీటర్ల దూరంలోనే అన్ని వాహనాలు కూడా పార్కింగ్ వసతి కల్పించినట్లు పోలీసులు కూడా తెలుపుతున్నారు. వాహనాలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది అని కూడా పోలీసులు అయితే ఇప్పటికే హెచ్చరిస్తున్నారు. వాహనాలు నిలిపివేయాలని కూడా సూచించారు. జాతీయ రహదారిపై సభకు వచ్చే ప్రజలు ఇబ్బంది పడకుండా కూడా పోలీసు అధికారులు అయితే తెలుపుతున్నారు. చూసారు కదా, పోలీసులు కావచ్చు, అలాగే హోంమంత్రి వంగల్పూడి అనిత కూడా పోలీసు అధికారులకు పలు సూచనలు సలహాలు కూడా చేస్తున్నారు. మీకు కేటాయించిన ప్లేసుల్లో మాత్రమే పార్కింగ్ చేయాలని కూడా అక్కడ చెప్తున్నారు. అందుకే నిఘా బోర్డులు కూడా పెట్టారు.